హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థల్లో పార్ట్ టైం జాబ్స్కి అయితే కనుక మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతకన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకొని ఆల్ అని టిక్ చేసుకోండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇకపోతే మనకి ఇక్కడ చూస్తే కనుక గురుకులాల్లో బోధనా సిబ్బంది భర్తీ ఈ నెల 23న విజయవాడలో డెమో అయితే నిర్వహిస్తారనమాట. సో ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీలు ఉన్నాయి, తర్వాత ఏ సంస్థల్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు డీటెయిల్గా అయితే ఇచ్చారో ఒకసారి చూద్దామండి. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యా సంస్థల్లో పార్ట్ టైం గెస్ట్ ఉపాధ్యాయ లేదా అధ్యాపక ఉద్యోగాల భర్తీకి ఈ నెల 23న విజయవాడలోని ప్రభుత్వ అతిథి గృహ ఆవరణ కార్యాలయంలో డెమో అయితే మనకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రకటనలు అయితే తెలిపారనమాట. అండ్ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయంటే కృష్ణారావుపాలెం బాలుర గురుకులంలో రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము, తర్వాత రుద్రవరం బాలురులో రసాయన శాస్త్రము, ఆంగ్లం, ఇంగ్లీష్, అండ్ మోటూరు బాలికల్లో రసాయన శాస్త్రము, తర్వాత గణితము, పీఈటీ, రంగాపురం బాలికల్లో ఇంగ్లీష్, ముప్పాల బాలికల్లో గణితం, పీఈటీ, ఆంగ్లము, తర్వాత జంతు శాస్త్రము, హెచ్ఎస్, తర్వాత నర్సాపురం బాలికలలో పీఈటీ, తిరువూరు బాలికల్లో వృక్షశాస్త్రం, జేఎల్, పీఈటీ, బల్లిపర్రు బాలికల్లో తెలుగు, పీజీటీ, చెల్లపల్లి బాలికలలో రసాయన శాస్త్రం, జేఎల్ ఉద్యోగాలను పార్ట్ టైం గెస్ట్ విధానంలో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే బాలికలు ఎక్కడైతే మెన్షన్ చేస్తారో అక్కడ ఓన్లీ లేడీస్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బాలురు ఎక్కడైతే అప్లై మెన్షన్ చేస్తారో అక్కడ ఓన్లీ జెంట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మెన్షన్ చేస్తారు బాలికలకు సంబంధించి బాలురకు యువత మాత్రమే బోధించాల్సి ఉంటుందన్నారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఉపాధ్యాయ లేదా అధ్యాపక ఉద్యోగాలకు బీఈడి, పీజీ, టెట్ పూర్తి చేసిన వారు అర్హులని వివరించారు. పీఈటీలకు వచ్చేసి బీపెడ్, హెచ్ఎస్ ఉద్యోగానికి అయితే జేఎన్ఎం విద్యార్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే వివరాలకు విజయవాడలోని ప్రభుత్వ గృహ ఆవరణంలోని అంటే సిఎస్ఐ చర్చ్ ఎదుర్కొన్నటువంటి సమన్వయ అధికారి కార్యాలయంలో లేదా ఆయా గురుకులాల ప్రిన్సిపాలను సంప్రదించాలని పేర్కొన్నారు. సో ఎక్కడెక్కడ గురుకులాలు అనేది ఖాళీలు అనేది మనకు పేర్కొన్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోటూరు, తర్వాత కృష్ణారావుపాలెం, ముప్పాల, తర్వాత రంగాపురము, తర్వాత నర్సాపురము, తర్వాత బర్రిపల్లు, తిరువూరు. సో ఎక్కడైతే మీకు నియరెస్ట్గా ఉందో అక్కడికి వెళ్ళి మీరు డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే కంపల్సరీ ఇక్కడ డెమోకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉందన్నమాట. విజయవాడలో ఈ నెల 23న డెమో అయితే నిర్వహిస్తారు. సో ఈ డీటెయిల్స్ మీకు ఎక్కడ వచ్చాయంటే మీరు అడిగితే మనకి ఇవాళ న్యూస్ పేపర్లో అయితే వేయడం జరుగుతుందండి. ఆ క్లిప్ మీకు కూడా ఒకసారి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ మనకు ఈరోజు స్టేట్మెంట్ న్యూస్ పేపర్లో అయితే ఇలా వచ్చిందనమాట. సో దీని నుంచి అయితే నేను తీసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో కంపల్సరీ అప్లై చేసుకోండి. సాలరీస్ కూడా బాగానే ఉంటాయి. సో ఓన్లీ జస్ట్ డెమో ఇస్తే చాలండి. ఆన్లైన్లో అప్లికేషన్ దొరకదు. అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. మాన్యువల్గా ఫిల్ చేసిన తర్వాత సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లికేషన్ ఏవైతే క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ అక్కడ హ్యాండ్ అవుట్ చేయవలసి ఉందన్నమాట. ఈ నెల 23 అనేది డెమోకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వారికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.